ఎవరి జీవితం సాఫల్యత చెందుతుంది, ఎవరి బ్రతుకు ధన్యతను సంతరించుకుంటుంది, అయ్యో ఈ జీవితం వ్యర్థమైపోయేనే అన్న మాట ఎవరికి రాకుండా ఉంటుందంటే, ఎవని దృష్టి దేవుని మీద నిలుపుతాడో, ఎవని గురి ప్రభు మీద నిలుపుతాడో వాని పరుగు సార్థకమైద్ది, ఆమె పరుగు సార్థకమైద్ది. ఎందుకంటే మనం సిరి సంపదలన్నీ తెచ్చి కొప్పేసుకున్నా అవి మనకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేవు. కానీ ఒక్క దేవుణ్ణి మనం సంపాదించుకోగలిగితే, ఆయనకి ఇష్టమైతే, ఈ లోకంలో జనం వెంపర్లాడే ఆనందం, సంతోషం, సుఖం మొత్తం తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడు ఆయన. ఇప్పుడు జనాలకి పడుతున్నాయా, ఓహో చర్చికి పోతే ఇట్టాంటి మాటలే చెబుతారులే, ఇంకొక సన్నాసుల్లో కలవటం ఒక్కటే తక్కువ. ఇక వాళ్ళ మాటలు ఇంటికి అయిపోయినట్టు అంతా దేవుడే అంటారు. ఇక అంతా దేవుడు అంటే ఇక మరి లోకమో, వాళ్ళు అంతే చెబుతుంటారు, మనం ఇంతే చేయాలని. ఇట్ట అనుకునేవాడు ఏమీ పొందలేడు. నేను చెబుతున్నాను కదా, చివరికి వాళ్ళు పాడే పాట ఏం పాట అంటే సొలొమోను పాడిన పాట పాడుకోవాల్సి వచ్చింది, వ్యర్థం 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 అని. ఉన్నదంతా దేవుని దగ్గర ఉంది, ఆయన కుడి చేతిలో ఉంది. అది తెలుసుకున్నోడు జ్ఞానవంతుడు, అది తెలుసుకున్నోడు అసలైనోడు, అది తెలుసుకున్నోడు మేధావి. అది దావీదు. రాజు అయ్యావు, అంతఃపురము, అంతఃపుర కాంతలు, వెండి బంగారాలు, పేరు ప్రఖ్యాతులు, ఘనతలు, భోగాలు ఇన్ని పెట్టుకున్నావు నాయన. ఇంకా నీకేం కావాలంటే ఇవన్నీ వేస్ట్ బాబు, ఇవన్నీ బుస్సు, నాకు తెలిసి ఇందులో ఏం లేదని. నాకు ఆయన పాద సన్నిధి కావాలి, ఆయన దివ్య కౌగిలి కావాలన్నాడు దావీదు. దేవుణ్ణి ప్రేమించినోడు, దేవుని రుచి చూసినోడు, దేవుని శక్తి తెలిసినోడు ఖచ్చితంగా ఇదే మాట అడుగుతాడు. ఏం కావాలి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యంగా నీకేం కావాలని అడిగితే, నాకు దేవుడు కావాలి, నాకు ఆయన సన్నిధి కావాలి, సాహచర్యం కావాలి, ఆయనలో ఆనందం కావాలి. కొంతమంది మనుషుల ప్రేమ కోసం వెంపర్లాడతారు. ఆ ప్రేమ దొరకనప్పుడు చచ్చిపోతే పోయిద్దంట. ఎందుకంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఇంకెందుకు బతకాలి, నా జీవితంలో అంతా చీకటి అయిపోయింది, అంతా శూన్యం అయిపోయింది, నన్ను గుర్తించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు. ఎవరన్నా ప్రేమించిన డబ్బు కోసం ప్రేమిస్తున్నారు, నా వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే ప్రేమిస్తున్నారు. అందరి ప్రేమ కపటంతో నిండి ఉంది. అసలు ఈ మనుషుల్లో అసలు నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. అసలు నాకైతే అన్నయ్య చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య అంటారు. అప్పుడు నేను మొహమాటం లేకుండా చెబుతా, ఖచ్చితంగా సావాల్సింది నువ్వు అని చెబుతాను. మరి ఎందుకు ఇంకెవ్వరు నిన్ను ప్రేమించట్లా, ఎందుకు ఇంక నువ్వు బతకడం, సావు. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టినోడు నీకు కనపడలా, మిగిలిన చెత్త కోసం సావాలనుకుంటున్నావు. సావటమే కరెక్ట్, సావు. ఎందుకు నీలాంటి వేస్ట్ ఫెలోస్. అదేందన్నయ్య మరి ఎన్నిసార్లు పాట పాడలా నేను. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. దేవునికి మహిమ. ఒక్కొక్క ఆమె వచ్చింది, నాకు అన్యాయం చేశాడు, ఇంకొక ఆమెని ఇదయ్యాడు అన్నయ్య, మోసపోయారు అనయా అనయా అనయా. ఇంక నేను ఎందుకు బతకాలన్నయ్యా, చచ్చిపోమ్మా చచ్చిపో. మోసపోయా, బుద్ధి తెచ్చుకో. ఎవరైనా భార్య పోతే ఇంకో పెళ్లి చేసుకుంటాడు, నువ్వు బతికొండగానే చేసుకున్నాడు, అంత నమ్మకమైనోడు, అంత నమ్మకమైన జీవిత భాగస్వామమ్మా. అట్టంటోడి కోసం నిజంగా నువ్వు సావాల్సిందే, సావు. ఇంత నమ్మకస్తుడు కదా మరి. స్త్రీ విషయంలో పురుషుడు ఏడిపోయినా, పురుషుడి విషయంలో స్త్రీ ఏడిపోయినా ఇదే వర్తిస్తుంది. ఎందుకు దానికోసం సావులు బతుకులు? స్థిరము లేదు మనిషి ప్రేమ, అదంతా ఆవిర్లా మాయమైపోతుంది. నువ్వు పనికొచ్చినంత వరకు రన్నింగ్లో ఉంటాడు.
ఏదో భూమి మీద ఉన్న బంధాలు అనుబంధాలు జోడించాడు. నీ బాధ్యత నువ్వు నెరవేర్చు, నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించు. అవతల వాడి దగ్గర నీకు దక్కాల్సిన ప్రేమ దక్కకపోయినా నిన్ను సమృద్ధిగా ప్రేమించి ప్రాణంగా గుండెల్లో పెట్టుకునే యేసయ్య ఉన్నాడు. నీకు పిచ్చిదానా, పిచ్చి తమ్ముడా, ఎందుకు సావాలి? ఆమె కోసం ఆయన కోసం చచ్చేది ఏదో యేసయ్య కోసం బతుకు. అప్పుడు చివరికి అంతేనంటావు అన్నయ్య, ఆహా ఇంకా ఉంది, ఇంకేముంది, అంతే. ఎంతమందితో మాట్లాడున్నాను నేనండి, వేల మందితో మాట్లాడున్నాను నేను. రకరకాల సైకాలజీలు, డిఫరెంట్ సమస్యలు. ఓరి నాయన, అవన్నీ మీ దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చేరుతారు. ఏదో అభిషేకం ఉంది కాబట్టి అట్లా బతుకున్నా కానీ దేవుని కృపలో ఆ అభిషేకం లేకుండా ఆ సమస్యలు డీల్ చేయాలంటే పిచ్చి ఆసుపత్రుల్లో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే జాయిన్ అయి ఉండేవాళ్ళు. అనుమానం లేదు, గోడను జాన్లు వేస్తూ ఉండేవాళ్ళు గోడకి. ఏం చేస్తున్నావు బ్రదరు అంటే అనుకుంటూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిజం నేను చెప్పేది. ఏదో దేవుడిచ్చిన అభిషేకం తట్టుకున్న చాలామందిని. చెప్పండి, ఇప్పుడు ఎవరు మనల్ని నిజంగా ప్రేమించింది ఎవరు? ఒకప్పుడు యేసయ్య తెలియదు, అప్పుడు ఇక మనుషుల ప్రేమే స్థిరం అనుకున్నావు. ఇప్పుడు యేసయ్య తెలిసి నువ్వు వాళ్ళ అదేందో మిస్ అయిందని ఎడుతావే, సత్తాను బతుకుతానంటావు, ఏదో దక్కలేదని ఎడుతావే, దానికోసం చచ్చిపోతాయిగా. అందుకని నేను చేశాడు. ఒక మనిషిని నమ్మాను, మోసపోయాను. ఇక మనుషుల్ని నమ్మకూడదు, దేవుడినే నమ్మాలి, దేవుని కోసం బతకాలి. నేను ఆయనకి నమ్మకంగా ఉండి ఆయన వైపు చూస్తే నాకు నమ్మకమైన మనుషుల్ని నాకు సహకారులుగా ఆయనే ఇస్తాడు. వారి చేత నమ్మకంగా నేను దేవుని పని చేపిస్తాను, దేవుని కోసం బతుకుతాను. నువ్వు మోసపోతివా, నువ్వు చేసుకోవాల్సిన నిర్ణయం ఇది. చావుల్ని వెతకటం కాదు. నువ్వు వంచనకు గురయ్యావా, నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం చావును గూర్చి కాదు, దేవుని కోసం బతకాలి. కాదా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన దేన్ని కోరుకున్నా చివరికి మాట్లాడే మాట ఏంటంటే వ్యర్థము, నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, నా జీవితం వ్యర్థమైపోయింది, చాలా వేరే వ్యర్థమైన సంగతుల కోసం నా టైం అంతా పాడు చేసుకున్నాను అంటావు. తప్పదు. అట్లా కాకుండా ఎప్పటి నుంచే దేవునికి నువ్వు సమయం కేటాయించి దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే, దేవుణ్ణి నీ గుండెల నిండా నింపుకొని దేవుడే నీ ప్రపంచంగా జీవించడాన్ని ఎప్పటి నుంచో నువ్వు మొదలు పెడితే, ఒకవేళ నీ అవసాన దశలో నీ ఊపిరి పోయేనాడు తృప్తిగా ప్రాణం వదులుతావు, హ్యాపీగా వెళ్ళిపోతావు. నా లైఫ్ అర్థవంతంగా ముగిసింది, నా జీవితం నా ప్రభు కొరకు ఖర్చు అయిపోయింది, అది అయ్యో నేను అది పొందలేదు, ఇది పొందలేదు, నేను అది అందుకోలేదు, ఇది అందుకోలేదు, చింత కూడా ఉండదు. ఆయనకి ఇష్టమైతే నువ్వు పొందదగిన సంతోషాలన్నీ కూడా నీకు అందేటట్టు చేస్తాడు. ఆయన ఒక్కడుంటే చాలు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేస్తాడు ఆయన. అంతేగాని సేవకులు ఇంతే చెబుతారు, మనం లోకాన్ని ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి, వాగులో పడాలి, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకోకూడదు. సేవకులు ఇంతే చెబుతారు కదా, సేవకులుగా దేవుడు చెబుతున్నాడు, నన్ను కోరుకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. కానీ సొలొమోను అది పక్కన పెట్టేశాడు. చివరికి ఏమన్నాడు? వ్యర్థం అన్నాడు. దేవుడు మళ్ళీ మనోనేత్రాలు వెలిగించిన తర్వాత ఇక దేవుని వైపు తిరిగి కొన్ని సామెతలు, పరమగీతము, ఈ అనుభవాల్లోంచి ప్రసంగి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. ఈ స్టార్టింగ్ మొదటి అధ్యాయం, 2 అధ్యాయం, 3 అన్నీ వ్యర్థం 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 అని చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏం చెబుతాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఉత్తమం అంటాడు. చూద్దాం, చూడండి ఆఖరి మాట. ఆయనే చెబుతాడు. 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. ఆయన
దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. ఏం మాట అండి. ఆ దినమున బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు ఎవరు? కాళ్ళు వంగిపోతాయి. ఏమండి? ఆ దినమున ఇంటికి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. కావలివారు చేతులు, బలిష్ఠులు కాళ్ళు. విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందరు. అంటే పళ్ళు. ఏ పదార్థమైనా సరే నోట్లో వేసి అటు ఇటు తిప్పి 2 ఇసురులు విసిరి నవిలి మింగేస్తాం. విసిరేవాళ్ళు ఎవరు? ఏ పదార్థం వేసినా మొత్తం పిండి పిండి చేసేది పళ్ళు. విసరువారు కొద్దిమంది అగుడు చేత పని సాలించుకుందరు. అంటే ఏంది? ఇప్పుడు పళ్ళు ఊడిపోయిన పెద్దవాళ్ళకి నువ్వు మాంసం మొక్క పెడతాను చప్పరించడం తప్ప నవలతి కాదు. ఇక పంజాలిచ్చారు అక్కడ నుంచి. అది వర్ణించుకుంటే అదే వచ్చేది. విసరువారు కొద్దిమంది కూడా చేత పని చాలించుకుందరు. కిటికీలలో గుండా చూచువారు కానలేక ఎందుకంటే కళ్ళు. తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవనంటే చెవులు వినపడవు. వీధి తలుపులు ముయ్యబడినంటే నోరు. లోకాభిరామాయణం అంతా మాట్లాడేది వాగేది నోరు. వీధి తలుపులు తెరిచినట్టే నోరు తెరిస్తే. నీకు తెలుసా ఇటు జరిగిందంటగా? నీకు తెలుసా అట్ట జరిగిందంటగా? వీధికి తలుపులు తెరిచినట్టే నోరు తెరిస్తే వీధి తలుపులు మూయబడును. సరిగా అయిపోయింది, బయటికి వెళ్ళలేరు. అంతా లోపలే కూర్చోవాలి. నోటితో మాట్లాడదామంటే లోకంలో మ్యాటర్ ఏం తెలియదు. పిట్ట యొక్క కూతకొకడు లేచును, నిద్రపట్టదు. ఊరకూరకని ఉలిక్కిపడి లెగుస్తూ ఉంటారు. సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉందురు. అంటే పాటలు పాడే గొంతు మోగబోయిద్ది. ఎత్తు చోట్లకు భయపడుదురు. కాళ్ళు లెగిస్తే ఎగిరి గంతేసి దాటి వెళ్ళిపోతారు. కాళ్ళు లేకపోతే భయపడక ఏం చేస్తారు? మార్గముల యందు భయంకరమైనవి కనబడును. సడన్గా లేచి ఏందో ఎక్కడికో పోతున్నావు, నాకేందేందో కనపడుతుంది. పోయిన వాళ్ళు కనపడుతున్నారు. ఉలిక్కిపడి లెగుస్తారు. ఏమైంది? ఏం లేదు. బాదం వృక్షం పువ్వులు పూయును. మిడత బరువుగా ఉండును, కొద్ది బరువు కూడా ఎత్తలేరు. బాదం వృక్షం పువ్వులు పూయనంటే తల తెలుపైపోతుంది. ఈ మ్యాటర్ అంతా చెబుతూ కిందికి వచ్చేటప్పటికి ఏలయనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు అంటాడు. ఒకనాటికి ఎంత యంగ్స్టర్ అయినా ఈ అనుభవాల్లోకి వెళ్ళాలి నానా. ముందున్న ముసలాళ్ళని చూసి వెకిల్లో వాళ్ళని అవ్వాకనైనా వాళ్ళ కాళ్ళు బెండ్ అయినాయి అని నువ్వు అవ్వాకనైనా నెక్స్ట్ నీ కాళ్ళు బెండ్ అవుతాయి. కింద పండిన ఆకు రాలితే పైన ఉన్న ఆకు పకపక నవ్విందట. రాలిపడింది ఏమంది? ఇప్పుడు నా టైం వచ్చి నేను రాలిపడ్డాను, ఇప్పుడు నువ్వు కాస్త పచ్చగా ఉన్నావు, నీ సరిగా అయిపోయింది, నువ్వు కూడా రాలుతావులే ఆగా. ఇది జీవితం, ఇది సత్యం, ఇది వాస్తవం. కాబట్టి ఎలారా చివరికి జ్ఞానం తెచ్చుకున్న సొలొమోను ఏమన్నాడంటే, బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, నిన్నెవడాపడు, నీకెవరు అడ్డు చెప్పరు, నీ ఇష్టం. అయితే ఒక్కటి, ఎట్లా ఊరేగావో దీనంతటిని బట్టి ఒకరోజు నిన్ను దేవుడు తీర్పులోకి తెస్తాడన్నాడు 11 ముగింపులో. అంటే ఏం చెప్పుకొస్తున్నాడు? జడ్జిమెంట్ ఉంది, జాగ్రత్త అన్నాడు. ఎప్పుడో సరుకు అయిపోయినాక దేవుడా అమ్మా యేసయ్యా స్తోత్రం అని సరుకు అయిపోయినాక కాదు, బాల్య జన్మల నుండే అనటం నేర్చుకో, ధ్యానించడం నేర్చుకో, జ్ఞాపకం చేసుకోవటం నేర్చుకో, స్మరణకు తెచ్చుకో అన్నాడు. ఈ రెండిటితో పాటు చివర్లో ఏమన్నాడో చూడు. ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. చూసారా, వచనం చెప్పలేదు విజయన్న, 13వ వచనం చూడండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును అన్నాడు. భలే ముగింపు.
ప్రిలారా, దీని అంతటిని బట్టి మీకేం అర్థమైంది? చివరికి దేవుడు అన్న పదం ఎత్తిన తర్వాత బ్రతుకు సార్థకత దొరికింది సొలొమోనుకి. 3 సంగతులు గుర్తుపెట్టుకున్నాడు. ఇంత పొందిన ఈ జీవితం, ఈ దేహస్థితి ఏంటో గ్రహించాడు. ప్రతి దాని గురించి దేవుడు లెక్కడుగుతాడు అన్న పాయింట్ ఎత్తాడు. యవన వయసును బట్టి, యవన పొంగులను బట్టి చెంగున గంతులు వేస్తున్న మనిషి, నువ్వు లెక్క చెప్పాల్సిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, ప్రతి దాన్ని గురించి నిన్ను లెక్క అడుగుతాడు, విమర్శ దినం ఒకటి ఉంది, జాగ్రత్త అన్నాడు. ఎప్పుడో సరుకైపోయినా కాదురా దేవుడంటే, అన్నీ బాగున్నప్పుడే, వాన వెలిసిన తరువాత మరలా రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, నీ చిన్నతనము నుండే, బాల్య దినముల నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండయ్యా, దేవునికి భయపడయ్యా, దేవునికి లోబడయ్యా, దేవునికి అనుసంధానమై బ్రతుకయ్యా. మానవ కోటి మొత్తానికి ఇదే విధి. దేవుడున్నాడయ్యా, దేవుడున్నాడమ్మా, ఆయన దగ్గరికి మళ్ళా వెళ్ళి హాజరవ్వాలి అని ఆ పాయింట్తో ముగించాడు సొలొమోన్. కాబట్టి ఇప్పుడు విన్న దానిలో మీకేం అర్థమైంది? సొలొమోను దేన్ని మేజర్గా తీసుకున్నాడు, దేన్ని మైనర్గా తీసుకున్నాడంటే, దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాన్ని, ఆ భోగాలని మేజర్గా తీసుకున్నాడు, దేవుణ్ణి చిన్న విషయంగా తీసుకున్నాడు. చివరికి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి టోటల్గా తన టైము, లైఫ్ మొత్తం వ్యర్థమైపోయినట్టు గుర్తించాడు. అయితే తెలివిగల్లోడు ఆ ఫైనల్లోనైనా సరే పశ్చాత్తాపడి ఏబులాగా రూపాంతరం చెంది చివరికి దేవుని వైపు మళ్ళుకొని ఆ చివరి ఆ క్లైమాక్స్లో అట్లా పలికిన, ఆ దేవుని మూలంగా పలికిన కొన్ని కీర్తనలు, కొన్ని సామెతలు, కొన్ని 2 పుస్తకాలు బైబిల్లోకి ఎక్కాయి. అదే మొట్టమొదటి నుంచి దావీదులాగా లైన్లో ఉన్నట్టయితే బైబిల్లో ఇంకెన్ని వచ్చాయో సొలొమోని. కానీ ఏం చేద్దాం, ఈ కీర్తనలు రాయటం ఆపేసి వాళ్ళతో కీర్తనలు పాడాడు. అప్పుడు బుర్ర ఇంకో కీర్తన పాడింది. అది విషయం. దేవుడితో డ్యూయెట్లు పాడాల్సింది పోగొట్టి లేడీస్తో డ్యూయెట్లు పాడాడు. అట్ట అయిపోయాడు చివరికి. భక్తులైన వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుడు చాలనుకున్న వాళ్ళు, ఏదైనా నేను పొందాలనుకుంటే అది నా దేవుడే ఇస్తాడు, నా దేవుడు ఇచ్చేంత వరకు దేవునికి స్తోత్రం నేను నిరీక్షిస్తా. నేను పదార్థం తినాలనుకున్నా, నా తండ్రి చిత్తం అయితే ఆయనే పెడతాడు, నాకు నేను తింటా, ఆయన ఇచ్చినప్పుడే తింటా. నేను మంచి బట్ట కట్టాలి, ఆయన ఇచ్చినప్పుడే కడతా, అప్పుడు దాకా చినిగిందావు ఏదో నడుస్తుంది. నా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ గాలికై ప్రయాసపడినట్టుంది అన్నాడు కదా. ఇప్పుడు దాకా చెప్పి నేను మర్చిపోకండి. మర్చిపోతారా? మర్చిపోకండి. ఎవరితో డ్యూయెట్ పాడాలి? సొలొమోను ఎవరితో పాడాడు? రాజకుమార్తెలతో పాడాడు. మరి 700 మంది రాజకుమార్తెలు అంటే 700 డ్యూయెట్లు పాడి ఉంటాడు. అందుకే కీర్తనల్లో పెద్ద కీర్తనలు లేవు, సొలొమోను కీర్తనలు కొన్ని ఉన్నాయి. దావీదైతే అచ్చంగా దేవుడితో డ్యూయెట్లు పాడాడు. పిచ్చి దావీదుకి, సొలొమోను వాళ్ళ నాన్నకి దేవుడి లోకం. ఎన్ని కీర్తనలో. భక్తులు రాసిన పాటల్లో చాలా వరకు దావీదు కీర్తనలో లింక్ అయి ఉంటాయి. పచ్చిక గల చోట్ల 23వ కీర్తన. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుమునను పరిశుద్ధ కొండ. 60వ కీర్తన, 61వ కీర్తనలో ఉంటుంది. చాలా కీర్తనలు. సొలొమోను వాళ్ళ నాన్న దేవుడు పిచ్చివాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పాడేదా? తెల్లారిదిలే. అన్ని రాశాడు మరి ఆయన. ఆయనకి ఏడుపు వస్తే పాటే, భయం వేస్తే పాటే, సంతోషం వస్తే పాటే.
ప్రశ్న వస్తే పాటే, అనుమానం వస్తే పాటే, ఆవేశం వచ్చినా పాటే. దేవా ఎన్నాళ్ళు మౌనంగా ఉంటావు? నా శరీర మాంసమును తినివేయుటక ఈ శత్రువులు నన్ను తరుముచున్నారు. అయ్యో. ప్రవచనం వస్తే పాటే. సౌలు యోనాతాన్ చనిపోతే ఏడ్చి ఏడ్చి వాళ్ళ జీవితం మీద ధనుర్గీతం ఒకటి రాసి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. వాళ్ళని మర్చిపోకూడదు, మీరు శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడారు. రాజైన సౌలు, ఆయన కుమారుడైన సొలొమోను మళ్ళీ దావీదును చంపాలనుకున్నాడు. ఆ సౌలు అట్లాంటోడు గొప్పోడని సౌలు మీద ఒక పాట రాసి ఇశ్రాయేలుకు జ్ఞాపకంగా ఇచ్చాడు. ఎప్పటికీ పాడుకోండి, వాళ్ళు మర్చిపోవద్దని. దేవుని మీద కృతజ్ఞత పుట్టిందంటే పాట పుట్టింది, ఇక అంతే. దేవా ప్రియులారా, ఇది కూడా దావీదు పలికిన మాటలే. కాబట్టి ఇవన్నీ కలిపి దేవుణ్ణి అంతగా ప్రేమించినోడు, ఆ దేవుణ్ణి పొందుకున్నోడు దేవునితో పాటు ఈ లోకాన్ని పొందాడు, సంతానాన్ని పొందాడు, సమృద్ధిని పొందాడు, సాక్ష్యాన్ని పొందాడు. ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడంటే ఆ దేవుడే మనిషిగా భూమి మీద పుట్టి ఆ దావీదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. నా దేవుని కోరిక, పరిశుద్ధాత్మ కోరిక, నా కోరిక కూడా ఒక్కటే, మిమ్మల్ని దేవుణ్ణి ప్రేమించే వాళ్ళనుగా చేయటానికి, మిమ్మల్ని దేవుని పిచ్చోళ్ళుగా, దేవుని భక్తిపరులుగా చేయటానికి నా ఆశ. దేవుని గూర్చిన జ్ఞానం మీకు చెప్పి జ్ఞానవంతులుగా చేయొచ్చు. జ్ఞానంతో పాటు భక్తులుగా చూడాలని నా ఆశ. దేవుడే పిచ్చి, దేవుడే ప్రపంచం, దేవుడే లోకం. ఎన్ని పాటలు రాశాడండి. బైబిల్లో దాదాపు 150 కీర్తనలు ఉంటే అందులో 3 భాగాలు దావీదు కీర్తనలే. బైబిల్లో ఉన్న పుస్తకాల్లో అతిపెద్ద పుస్తకం కీర్తనలే, 150 కీర్తనలు. బైబిల్లో కాస్త సెంటర్గా కనపడే పుస్తకం కూడా అదే, కీర్తనలే. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఎటు నిలపాలి దృష్టి? కొడుకు ఏం చెప్పాడు? నేను నీకు రాజ్యం ఇస్తున్నా కానీ నాకు మా అయ్య ఇవ్వలా. మరి ఎవరు ఇచ్చారు? నాకు యేసయ్య ఇచ్చాడు, నా దేవుడు ఇచ్చాడు. నీకు తక్కువ చేయడు, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి హత్తుకొని దేవుని లోకంలో బ్రతికే వ్యక్తివైతే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. నీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాను అంటాడు ఆయన. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను అంటాడు. పొట్టి మాటలా లేఖనమా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని ఆశీర్వాదం చేస్తాడా? అసలు ఏం పట్టించుకోకుండా తిరుగుతుంటేనే ఎంత వెంటబడుతున్నాడు ఆయన. కాస్త మనసు పెట్టి ఆయన కాస్త ప్రేమించి కొద్దిగా ఆయన ప్రపంచంలో అడుగు పెడితే ఇంకా అస్సలు వదిలిపెడతాడు మనల్ని. కాబట్టి మనసు పెట్టండి. చెప్పాలనుకున్న మాట ఒక్కటి చెప్పి ముగిస్తానన్నా కదా, అదేంటంటే మన దృష్టిని ఆయన వైపు నుంచి మళ్ళించడానికి మనకు ఒకడు దాపురించాడు, ఒకడు సైతాన్. ఆయన వైపు నుంచి మన మైండ్ని, మన ఆలోచనలను మళ్ళించి పనికిమాలిన వాటి వైపు, అనవసరమైన వాటి వైపు, వ్యర్థమైన వాటి వైపు మనల్ని తిప్పి వాటిని చూపించడానికి ఒక ఆత్మ నిరంతరం పోరాడుతూ ఉంటుంది మనతో. ఆ ఆత్మ దురాత్మ, కంటికి కనపడదు కానీ ఎప్పుడు మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది, మన మైండ్ని దేవుని వైపు నుంచి డైవర్ట్ చేయడానికి. దాన్ని గ్రహించి జాగ్రత్త పడాలి. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నీయవా, పరలోకమే నా అంతఃపురం.
చేరాలనే నా తాపత్రయం. మీకు తెలుసు కదా, ఇంక పాటేదేముంది, అది సంగతి. లోక సంబంధమైన వాటి వైపుకు భ్రమ పుట్టున్నట్లు మనల్ని ఉద్రేకపరిచి అటు లాగటానికి ఒక ఆత్మ నిత్యము దాడి చేసింది. మనం దేవుని వైపు దృష్టి నిలిపి దేవుని ప్రేమించి ఆయన అదుపాజ్ఞల్లో ఆయన ఆలోచనల్లో మనం ప్రయాణం చేసినంత వరకు నీళ్ల మీద పేతురు నడిచినట్టు ఉంటుంది మన నడక. నీళ్ల మీద పేతురు నడిచిన అంటే ప్రకృతికి విరుద్ధమైన నడక, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ పక్క చూపులు చూసామా అంతే సంగతులు. యేసు వైపు చూశాడు, నీళ్ళ మీద నడిచాడు. పక్కకి చూశాడు, ఏం చూశాడు ఒక్కసారి మీరు చూడండి. సొలొమోను ఏం చెప్పాడు అది చూశాడు ఆయన. సొలొమోను ఏం చెప్పాడు, అంతా వ్యర్థం, ఒకడు గాలికై, అంటే గాలిలో ఏమీ లేదు, గాలిని మూట కట్టలేము, గాలిని బ్యాంకీలో వేసుకోలేము, గాలిని ధనాగారంలో దాచిపెట్టలేము, ఒకవేళ గాలిని బయటికి తీసినా ఎవరికి ఏం ఉపయోగం, అంటే గాలి వట్టిదే. మత్తయి సువార్త 14:29. మరి పేతురు ఏం చూశాడు చూడండి. మత్తయి సువార్త 14:29. చదువు. ఆయన రమ్మనగానే, మత్తయి సువార్త 14:29 చూడండి. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. సొలొమోను ఏం చెప్పాడు, గాలి ఒట్టిదే అని చెప్పాడు. మరి పేతురు ఎటు చూశాడు, నాకు అర్థం కాదు, మీ జీవితంలో ఇప్పుడు నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా దాదాపు వాళ్ళకి 30, 40, 50, 60, 70 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి నా గాలిని చూశారా? నేనైతే చూడలా. మీకేమన్నా కనబడిందా? మీకు కనపడలా, నాకు కనపడలా. మరి పేతురికి ఎట్ట కనపడింది అబ్బా? అక్కడేం రాసింది, గాలిని చూచి భయపడి. గాలి కోసం ప్రయాసపడితే ఏం మిగలదని సొలొమోను తేల్చాడు. గాలి ఒట్టిదే అని తేల్చాడు ఆయన. నేనేమో గాలిని చూసి భయపడ్డాడంట. ఇప్పుడు ఏం అంతకుముందు చూస్తుంది ఎటు, యేసు వైపు చూస్తున్నాడు. భుయ్యమని గాలి వచ్చింది, చూశాడు, ఏం లేదు. కానీ పక్క చూపు చూశాడు. ఎప్పుడైతే గాలిని చూచి భయపడ్డాడో మునిగిపోవటం మొదలైంది. నా పాయింట్ ఏంటంటే, దేవుని వైపు నుంచి మన దృష్టిని మళ్ళించడానికి అసలు ఏమీ లేని దాన్ని కూడా వాడు భూతద్దంలో చూపించి మనల్ని దెబ్బ కొడతాడు. ఈ ఒక్క పాయింట్ మీద ఈజీగా ఇంకో 2 గంటలు మాట్లాడుకోవచ్చు మనం. ముందు చెప్పిన అంశమంతా పునాదే నేను వేసింది ఇప్పుడు దాకా. తెలుసా మీకు, ఇప్పటిదాకా ఇంతవరకు చెప్పింది పునాది అనుకోండి. ఇక్కడ నుంచి అసలు అంశం స్టార్ట్ అయ్యిద్ది. స్తోత్రం. నాకు తెలిసి ఇప్పటికే మీరు బలై ఉన్నారు. హింస పెట్టను, నాకు కూడా కొంచెం కనికరం ఉంది. రేపు ఎటుకుడి ఆల్ నైట్ కాబట్టి తండ్రి సెలవు అయితే రేపు చెబుతా. రేపు ఎటుకుడి ఆల్ నైట్ కాబట్టి రేపు చెబుతా. ఇప్పుడు మాత్రం ముగిస్తా. సొలొమోనేమో వ్యర్థం అంటాడు, పేతురేమో గాలిని చూసి భయపడ్డాడు అంటాడు. గాలిని చూసి భయపడటం ఏంటి? అసలు చూడాల్సింది ఎటువైపు? ఎవరి వైపు చూస్తే నీళ్లు కాళ్ళ కింద లోబడ్డాయి? మరి ఇప్పుడు గాలికి వెళ్ళి చూశాడు, ఏం చేసినాయి? యేసు వైపు చూచినప్పుడు పేతురును ముంచజూచిన నీళ్లు పేతురుని ముంచలేకపోయాయి. తన నెత్తిమీదికి పొర్లి వచ్చే నీళ్ళని తన కాళ్ళ కింద అణిచిపెట్టగలిగాడు పేతురు యేసు వైపు చూసినంతసేపు. మళ్ళీ చెబుతా, ఇప్పుడు నీళ్ళల్లో మునగటం అంటే అర్థం ఏందండి? ఫస్ట్ నీళ్ళల్లో మునిగేటప్పుడు ఫస్ట్ ఏం మునుగుతాయి? కాళ్ళు. ఫస్ట్ నీళ్ళు ఎక్కడుంటాయి? మనం నీళ్ళలో పడ్డప్పుడు కాళ్ళ కింద ఉంటాయి. పడ్డి లోపలికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఎక్కడికి వస్తాయి? నెత్తి మీదకి వస్తాయి.
అంటే పేతురుని ముంచజూచిన నీళ్లు యేసు వైపు పేతురు చూచినప్పుడు పేతురు కాలి కిందనే ఆగిపోయాయి. పేతుర్ని లోపలికి లాగలేకపోయాయి, ముంచలేకపోయాయి, నెత్తి మీదికి ఎక్కలేకపోయాయి. ఎప్పుడు యేసు వైపు చూసినంతసేపు. ఎప్పుడైతే పక్కకు చూశాడో అప్పటిదాకా లోబడినటువంటి నీళ్లు దన్మని ముంచటం మొదలుపెట్టాయి. గుర్తుపెట్టుకో, నిన్ను వేధించే సమస్యలైనా, ప్రతికూలతలైనా, భయాలైనా, రోగాలైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా ప్రభు వైపు నీ దృష్టి నిలిపినంత వరకు భయంకరంగా ఉంటాయి. అగాధ జలాల్లాగా భయంకరంగా ఉంటాయి. నీ దగ్గరే ఉంటాయి, నీ సమీపంలోనే ఉంటాయి, కానీ నీ కాళ్ళ కింద ఉంటాయి. అవి ఎంత జలాలైనా సరే, నిన్నే కాదు నీ టోటల్ ఫ్యామిలీని ముంచగలిగే అంత జలాలైనా సరే, నీ దృష్టి యేసు వైపు నిలపగలిగితే నిన్ను ముంచ చూసే పరిస్థితులు, వ్యక్తులు, శ్రమలు, బలహీనతలు, రోగాలు అన్నీ కూడా నీ కాలి కింద ఉంటాయి. ఆ ఒక్కడి వైపు నుంచి నీ దృష్టిగా నువ్వు పక్కకు తిప్పావా, అవుట్. ఇక నెత్తి మీదకి ఎక్కుతాయి. ఇక నిన్ను తొక్కటానికి, అణగొట్టడానికి, పాడు చేయడానికి, భ్రష్టు పట్టించడానికి ట్రై చేస్తాయి. అందుకే పౌలు మహనీయుడు హెబ్రీ సంఘానికి రాస్తూ 12లో అన్నాడు, 12:1 విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మీ ఎదుట నుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి అన్నాడు. అయలారా, ఎటు నిలపాలి దృష్టి? మరి రేపు చెబుదాం అనుకున్నా, మరి ఇప్పుడే చెప్పేశా. పరిస్థితుల వైపు చూపిస్తాడు వాడు, వ్యక్తుల వైపు చూపిస్తాడు, రిపోర్ట్స్ వైపు చూపిస్తాడు, నువ్వు ఫేస్ చేయబోతున్నటువంటి సమస్యల వైపు నీ దృష్టి మళ్ళేటట్టు చూపిస్తాడు. అవి నీ కాదు, అవి ఆయనే. నా మీద మోపు అన్నాడు. మోపటం నీ పని. నా మీద మోపు, నా వైపు చూడు. యేసయ్య అన్నాడా లేదా? భూదిగంత నివాసులారా పక్కకు చూసి రక్షణ పొందండి అన్నాడా? ఏ వైపు చూసి? అది కదా వాక్యం, నా వైపు చూచి రక్షణ పొందండి. రక్షణ అంటే ఓన్లీ ఆత్మరక్షణే కాదు, సమస్త విషయములకు ఆయన వైపు మనం చూడవచ్చు. వ్యాధి కణాలైనా సరే నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఇవి విస్తరించవు, నిన్ను అంతమొందించలేవు. ఆయన వైపు చూచినప్పుడు ఆయనలో నుండి శక్తి విశ్వాసము ద్వారా నీలోనికి ప్రవేశిస్తుంది. మందు పనిచేసేది ఎంతో కానీ విశ్వాసమును బట్టి దైవ శక్తి నీలోనికి ప్రవేశిస్తే దాని ద్వారా నిన్ను శోధించే వ్యాధి కణములు నాశనం అవుతాయి. మరి 12 సంవత్సరాలు క్యాన్సర్ ఆమెకి. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలనుకుంది. ఇంకా మందులు, మాకులు, వైద్యులు, పసర్లు, తంత్రాలు, తాయెత్తులు అన్నీ అయిపోయినాయి. డబ్బులు కూడా అయిపోయినాయి, ఓపిక కూడా అయిపోయింది. బ్లడ్ పొయ్యి 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 పాలిపోయి అడుగు తీసి అడుగు వేయలేక, ఏమంటే రక్తం పోతే ఆయాసం వస్తుందండి, అడుగు వేయలేరు. 2 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది. ఎంతమందికి తెలుసు? బ్లడ్ పర్సంటేజ్ తక్కువ అయితే ఆయాసాలు వస్తాయి. మరి 12 ఏళ్ళు రక్తం పోయి ఎంత బాధపడి ఉంటుంది, అన్ని సంవత్సరాలు ఎంత యాతన పడి ఉంటుంది. కానీ ఆ రోజు యేసును గురించి విన్నది. అంతకుముందే అందరూ అయిపోయినారు, ఇక యేసు ఒక్కడే. ఆయన వస్తే, ఆయన వస్త్రపు చెంగు ముడితే బతికిపోతానని యేసు వైపు చూస్తా కూర్చుంది. ఆమె కోసమే అన్నట్టు వచ్చాడటు. వెతకండి మీకు దొరుకుతుంది అన్నాడు, తట్టండి తన హృదయంతో తడుతుంది. యేసయ్య హృదయ గది తలుపుని, యేసయ్య నీకోసమే చూస్తున్నానయ్యా. వినబడింది ఆ దీనురాలి స్వరం. వెళ్ళాడు, ఆమె ఉన్న ఏరియాకి వెళ్ళాడు. ఏమీ పట్టినట్టు వెళ్ళిపోతున్నాడు అలా నడుచుకుంటా చకచక. తెలుసు అక్కడ పేషెంట్ ఉందని తెలుసు, తెలీదు? యేసయ్య తెలీదు?
ఈనబోడు ఆమె కదలాల. బ్లడ్ అంతా పొయ్యి 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 ఇతరులకు చెప్పుకోలేక దుర్గంధభరితంగా దారుణంగా ఉంది పరిస్థితి. తెగించింది, శక్తినంతా కూడగట్టుకుంది. ఆయన తప్పితే ఇక నాకు దిక్కు లేదనుకుంది. మొండి పట్టు పట్టింది. లేచి చకా నడుచుకుంటూ వెళ్ళి అలాగు వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టింది. అంతే. విశ్వాసంతో యేసు వైపు చూసింది. ఆయనలో నుండి ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమెను తాకింది. క్యాన్సర్ అయితేనే ఆయనకి మల్లబడేదా అంటే అన్ని జబ్బులు వేరు, కానీ క్యాన్సర్ ఎక్కువ పవర్ఫుల్ బ్రదరు. అందుకని అది కొంచెం నాకు చెప్పు, నేను ఏంటది నాకు గొప్పదే కావచ్చు, యేసై గొప్పది కాదు. విశ్వాసమును బట్టి ఆయన ప్రభావం ఆమె పొందుకుంది. ఆ ప్రభావం ఏం చేసిందంటే 12 సంవత్సరాలు ఆ క్యాన్సర్ జబ్బుతో బాధపడింది ఆమె. క్యాన్సర్ అని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు ఇప్పుడు వైద్యుల్ని కనుక్కోండి. ఒక 2-3 సంవత్సరాలు ఆ సమస్యతో ఒక స్త్రీ బాధపడితే 4వ సంవత్సరంలో రిపోర్ట్ ఏం వచ్చిందో మీరు కనుక్కోండి. పక్క క్యాన్సర్ రిపోర్ట్ వచ్చింది. అందుకే ముందే చెప్పేస్తున్నా క్యాన్సర్ అని. బైబిల్లోనేమో రక్తస్రావము గల స్త్రీ అని ఉంది. 4-5 ఏళ్ళు ఒక స్త్రీ స్రావము చేత బాధపడితే 5వ సంవత్సరం ఆమెకి ఏం రిపోర్ట్ వచ్చిందో చూడండి. 2 ఏళ్ళు బాధపడితే 3వ సంవత్సరంలో రిపోర్ట్ ఏం వచ్చిందో చూడండి. పక్కా క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ కణజాలం మనకి గొప్ప కానీ యేసయ్యకి కాదు. ప్రభావం ఆయనలో ఉంది. ఈమె ఆయన వైపు చూచింది, ఆయన వస్త్రమును ముట్టింది, కథమంతే. 12 సంవత్సరాలుగా శోధించబడుతున్న ఆ రోగం ఆన్ ది స్పాట్ బ్రేక్. యేసునామములో హల్లెలూయా. అది విశ్వాసమును బట్టి ఆ ప్రభావం అప్పటిదాకా ఆమెని దిగజార్చి బలహీనపరిచి కుంచుకుపోయేటట్టు చేసిన ఆ క్యాన్సర్ కణజాలం అంతా ఒక్క దెబ్బలో ఓడిపోయింది. చూడండి, ఆమె పాదాల కిందికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఒక జబ్బు విషయమే కాదు, ఏ సమస్యను గురించైనా నిరీక్షించాలి, విశ్వాసం ఉంచాలి, ఎదురు చూడాలి. ఆయన దర్శిస్తాడు. ఒక్కసారి ఒక్క స్పర్శ చాలు, ఒక్క మాట చాలు, ఒక్క చూపు చాలు. సంవత్సరాల నుండి వేధించబడుతున్న దరిద్రం ఒక్క దెబ్బతో అడ్రస్ లేకుండా పోయింది. ఒక్క చూపు చాలు, ఒక్క చూపు చాలు, ఒక్క వాక్కు చాలు, ఒక్క స్పర్శ చాలు. ఆయన సామీప్యానికి వచ్చిందాకా నిరీక్షించింది, ఎదురు చూసింది, కార్యం జరిగిందాకా. అల్ప విశ్వాసులాగా ఏది జరగలేదు, ఏంది అని దిగజారిపోలా. వస్తాడు, నన్ను దర్శిస్తాడు, నా కోసం వస్తాడు, నన్ను దర్శిస్తాడు, నేను ఆయన్ని ముడతాను, ఆయన నన్ను విడిపిస్తాడు. మనుషుల్ని నమ్మినోడు, మనుషుల కోసం ఎదురు చూసినోడు మోసపోతాడేమో, కానీ దేవుణ్ణి నమ్మినోడు, దేవుని కోసం నిరీక్షించినోడు ఎప్పుడు మోసపోడండి. ఎందుకంటే ఆయన మోసం చేసే దేవుడు కాదు. ఆయన మోసం చేసే దేవుడు కాదు. మన ఆశల మీద నీళ్లు పోసేవాడు కాదు. మన ఆశల్ని, నిరీక్షణని సిగ్గుపరిచేవాడు కాదు. మన ఆశని, నిరీక్షణని, విశ్వాసాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. నీ మీద పడి నిన్ను బలహీనపరుస్తున్నటువంటి వైరస్, HIV వైరస్ కావచ్చు, ఆయన ప్రభావం నిన్ను తాకిందంటే చచ్చిద్ది. క్యాన్సర్ కణజాలం కావచ్చు, ఆయన ప్రభావం నిన్ను తాకిందంటే చచ్చిద్ది. అది నిన్ను ముంచ చూసేటువంటి తెగులు నీ కాళ్ళ కింద అణగారిపోతుంది, నువ్వు గెలుస్తావు. నిన్ను ముంచ చూసే సమస్యలు ఏవైనా కావచ్చు, ఆయన ప్రభావం నిన్ను తాకిందంటే అవన్నీ నీ పాదాల కిందకు వస్తాయి. నా తల వెంట్రుకల కంటే ఎక్కువైన సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, ఆయన వైపు నుండి దృష్టి మళ్లించొద్దు. కొంతమంది ప్రభు వైపు నుండి జబ్బు వైపుకు దృష్టి మళ్ళిస్తారు. పేతురు కానీ గాలికెళ్ళి చూసినట్టు. వద్దు, అట్లా మళ్ళించొద్దు. కొంతమంది ఇతరులను చూసి నిరాశపడతారు. ఇతరులను చూసి వాళ్ళు బాగున్నారు, నేను ఇట్లా అయిపోయానని ఇతరులను చూసి ఎంత సైతాన్ని గడుకుట్ట.
వాళ్ళు చూడు ఎలా డెవలప్ అవుతున్నారో, వాళ్ళు చూడు ఎలా అభివృద్ధి ఉందో, నీ బతుకు ఎక్కడే తగలబడింది, వాళ్ళ లైఫ్లు చూడు ఎంత బాగున్నాయో, నీ లైఫ్ చూడు ఎట్లా అయిపోయిందో. నీ తోటి వారిని, సాటి వారిని, ఇతరులను నీకు చూపించి నిన్ను కృంగదీస్తాడు. వాడికి ఛాన్స్ ఇవ్వద్దు. వాళ్ళకి ఇచ్చిన కృప దేవుడు వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చే కృప కూడా నాకు ఇస్తాడు. నా ప్రభు కదిలిందాకా నిరీక్షిస్తా. అది మాట. నా ప్రభు కదిలిందాకా ఓర్చుకుంటా. వాళ్ళు మందారాలు అయితే నేను మల్లెపూ. వాళ్ళకుండే విలువ వాళ్ళకుంటే నాకుండే విలువ నాకు. నేను వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని, అవునా, ఎందుకు పోల్చుకోవాలి? నాకుండే కృప నాకు ఇచ్చాడు దేవుడు, కాబట్టి నేను ఇతరులతో పోల్చుకొని నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ కృప చూపిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను వాడుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు. నేను ఇతరుల మీద వ్యసన పడాల్సిన అవసరంలా. వాళ్ళను దీవించుకుంటా వస్తున్న దేవుడు చివరికి నా దగ్గరికి వస్తాడు, నన్ను దీవిస్తాడు. ఏం కృంగిపోవద్దో, అధైర్యపడద్దో, నిరుత్సాహపడద్దో. రెట్టించిన ఉత్సాహంతో యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. ప్రస్తుతానికి పైకి లేచి నిలబడదాం. యేసు కోసం బతుకుదాం. మీలో కొంతమంది లోకాన్ని చూసేశారు. ఇప్పుడే తిన్నారు, తాగారు, మునిగారు, తేలారు, ఓ గందరగోళం అయిపోయి వద్దురా నాయన చెత్త అని ఇటుబడి వచ్చారు. ఇక మళ్ళీ అటు చూడొద్దు. ఎవడన్నా వచ్చి అస్సలు మామూలు లేదంటే నువ్వు బందయ్యా, నువ్వు బందు, అన్ని పొంది ఇటుబడి వచ్చాను పోరే అని చెప్పండి, అంతే. కొంతమంది వస్తారు అస్సలు అది ఇదే నాయన ఎక్కడో ఆకాశంలో చూపిస్తారు. చలు జావు మొత్తం చూసినావు, నడు లే. ఇప్పుడేం చూడదలుచుకోలేదు, ఒక్కడనే చూడదలుచుకున్నా, యేసయ్యనే. ఎగతాళి చేసేవాడిని చేయని, ఏడిపించేవాడిని ఏడిపించని, హేళన చేసేవాడిని హేళన చేయని. నువ్వు యేసయ్యకి వెళ్ళి ఒకటే మాట, లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలిపడి నన్ను చేరదీసిన, వాళ్ళ జాలి తాత్కాలికమే, వాళ్ళు నన్ను ఏడిపించేది తాత్కాలికమే. నాకు ఎల్లప్పుడూ నువ్వే ప్రభువా. అదే మన దృష్టి. కాబట్టి ఇప్పుడు దావీదు చూసినట్టు చూస్తారా, సొలొమోను చూసినట్టు చూస్తారా? పెద్ద చెప్పండి. సమస్యను చూస్తారా, దాన్ని నీ కాళ్ళ కింద ఉంచే యేసయ్య వైపు చూస్తారా? వెంటనే జరగాలని తప్పిస్తారా, లేకపోతే నిరీక్షిస్తారా? అద్భుతం. ఎవరి కోసం జీవితం? మనల్ని ప్రేమించేవాళ్ళు మనల్ని ప్రేమించకపోతే చచ్చిపోవాలా? నీకోసం ప్రాణం పెట్టిన వాడున్నాడు, ఆయనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించు. నువ్వు జీవించి ఉన్నప్పుడే అపనమ్మకస్తులను తేల్చిన వాళ్ళు చివరి వరకు నిన్ను ఎట్లా గట్టెక్కిస్తారు? కలుషితమైన ప్రేమల్ని అందలేదని విరక్తి చెందొద్దు. కల్మషం లేని నిష్కల్మషమైన ప్రేమ యేసు ప్రేమ. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే, అది ఒరిజినల్. ప్రార్థన చేద్దాం. నిండు మనసుతో ప్రార్థన చేయి. కూటం అయిపోయిన తర్వాత కూడా కాసేపు ప్రార్థనలో గడుపుకో. యేసయ్యా, నీ వైపు నుంచి నా దృష్టి మళ్లించాడు శత్రువు, నన్ను క్షమించయ్యా. నిన్ను వదిలిపెట్టను ప్రభా, నాకు అన్నిటికంటే నువ్వు కావాలి. దావీదుకు తోడై ఉండి దావీదును హెచ్చించి ఆశీర్వదించిన దేవా, నువ్వు నా దేవుడవయ్యా, నా ప్రాణమయ్యా. నువ్వు నాకు నీకంటే ఐశ్వర్యం ఏం కావాలయ్యా, నీకంటే ఆనందం ఏం కావాలయ్యా, నీకంటే సంపదలు ఏమున్నాయ్యా, నీకంటే సంతోషం ఎక్కడుందయ్యా, నీలో ఉన్న ఆనందానికి మించిన ఆనందం నాకు ఎక్కడుందయ్యా. నాకు నువ్వే కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. సొలొమోనులాగా వ్యర్థతను ప్రేమించను ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను, నీ సన్నిధిని ప్రేమిస్తాను. నాకు నువ్వు కావాలి. నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం. ఇంతవరకు చెత్తను చూశానేమో, నన్ను క్షమించు ప్రభువా. నా దృష్టి మలుచుకుంటాను, నా ఆలోచనలను సరిదిద్దుకుంటాను నా తండ్రి. నీకు స్తోత్రం అంటే అందరం కూడా ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి,
ఇంకా ఎవరు జీవితాన్ని నీకు ఇవ్వలేదో వారిని దర్శించు. ఇంకా ఎవరు రక్షింపబడలేదో వారిని దర్శించు. ఇంకా ఎవరు తమ సొంత ఇష్టాల కోసం సొలొమోన్లా బ్రతుకుతున్నారో వారిని దర్శించి, వారు మారు మనసు పొంది రక్షణ పొంది తమ జీవితాలు నీ చేతికి అప్పగించి బిడ్డలందరూ కూడా నీ తట్టు తిరుగుటకు సహాయం చేయి. నిన్ను ప్రేమించినోడు చెడిపోడయ్యా. నిన్ను నమ్మి నీ నీతి మార్గంలో నడుచుకున్నాడు, నీతిగా పరిశుద్ధంగా బ్రతికినోడు, నీకు భయపడి జీవించినోడు చెడిపోడయ్యా. దావీదు సొలొమోనుకు చెప్పాడు, నానా సొలొమోను, నా దేవుడు గొప్పోడ్రా, నా దేవుడు నన్ను ఇంత హెచ్చించాడు. ఆయనకు భయపడి నువ్వు నీతిగా నడుచుకుంటే, సత్ప్రవర్తన కలిగి ఉంటే నీకు కూడా ఎదురు లేకుండా చేస్తాడయ్యా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని ప్రభువా దావీదుని గురించి మాకు తెలియజేశావయ్యా. ఈరోజు మా బిడ్డలు కూడా నేర్చుకున్నారు అది. నీ ఆలోచనల్లో, నీ ఆజ్ఞల్లో, నీ వాక్యానుసారంగా బ్రతకడానికి మొదలుపెట్టారు. నీతి ప్రవర్తన కలిగి, పరిశుద్ధత కలిగి, లోకం పోకడలు విసర్జించి నీ నీతికై, నీ రాజ్యవ్యాప్తికై, నీ మాటలలో బ్రతకడానికి తీర్మానం చేసుకున్న నీ బిడ్డల్ని దర్శించు. వారిని అణపజూస్తున్న సమస్యలు, వ్యాధులు, శోధనలు, బలహీనతలు వారి పాదముల కిందికి వెళ్ళిపోవును గాక యేసు నామములో. వారి పాదముల కిందికి నెట్టబడును గాక యేసు నామములో. వారిని కృంగదీస్తున్న ప్రతి సమస్య యేసు నామములో వారి పాదముల కింద తొక్కబడును గాక. వారిని వెరపించ చూస్తున్న సైతాను, దురాత్మ, దెయ్యముల శక్తులు యేసు నామములో వారి పాదముల కింద అణచి వేయబడును గాక. మీ బిడ్డలు గొప్ప విజయం దాయిచ్చండి, గొప్ప విజయం దాయిచ్చండి. ఈరోజు ఏడుస్తున్న వారలారా మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అన్నావు కదా. ఆ వాగ్దానం నెరవేర్చా, ఆ వాగ్దానం నెరవేర్చా. ఈరోజు నింద మోస్తున్న వారలారా మీరు పూదండ ధరిస్తారు. బూడిదకు ప్రతిగా పూదండ, నిందకు ప్రతిగా స్తుతి వస్త్రం నువ్వు ధరింపజేస్తావు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మా బిడ్డల్ని కృంగిన వారు లేవనెత్తు, ధైర్యపరచు. నీ ధ్యాసలో, నీ ధ్యానంలో, నీ లోకంలో నీవే ప్రపంచంగా, నీ పిచ్చిలో మేమందరం బ్రతకడానికి సహాయము. నీ మత్తులో నుండి మమ్మల్ని బయటికి రానియొద్దు దేవా, బయటికి రానియొద్దు దేవా. నీ ప్రపంచంలో నుంచి మమ్మల్ని బయటికి రానియొద్దు. మమ్మల్ని మళ్ళా ఆకర్షించు. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. తిరిగి వెళ్ళనై ఉండగా మార్గం తోడై ఉండు. నీ సన్నిధిలో ప్రార్థనలో గడపకూరిన వారిని ప్రత్యేకంగా దీవించి, దర్శించి, అభిషేకించు. ఎవ్వరు ఒట్టిగా ఉండకూడదు, దైవజనురాళ్ళుగా ఉండాలి. దావీదు తల్లి వలె దైవజనులుగా ఉండాలి. మా నాన్న దేవుని మనిషి, మా అమ్మ దేవుని మనిషి, నా కూతురు దేవుని మనిషి, మా కొడుకు దేవుని మనిషి, మా చెల్లెలు దేవుని మనిషి, మా అన్న దేవుని మనిషి అన్న సాక్ష్యం రావాలి. గుర్తొచ్చు. ఇక్కడున్న బిడ్డలు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు అందరినీ పేరు పేరున దీవించు. గుర్తొచ్చు. సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.